హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. సర్కార్పై రిటైర్మెంట్ల భారం. రిటైర్మెంట్ ఏజ్ను 61కి పెంచి 3 ఏళ్ల భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కార్. 5 ఏళ్లలో రిటైర్డ్ కానున్న ప్రభుత్వ ఉద్యోగులు 50,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ రూపంలో రాష్ట్ర ఖజానాపై భారం 40,000 కోట్లు. పోయినేడాది ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందిన వారు 8,000 మంది. ప్రతి నెల అదనంగా చెల్లించాల్సింది 600 కోట్లు. రిటైర్మెంట్ ఏజ్ను 61కి పెంచి 3 ఏళ్ల భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కార్. కాంగ్రెస్ సర్కార్ కూడా రిటైర్మెంట్ ఏజ్ని 63 ఏళ్లకు పెంచుతుందని ప్రచారం జరుగుతుంది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కొట్టి పారేసిన ఆర్థిక శాఖ వర్గాలు. అలా చేస్తే జాబ్ క్యాలెండర్, ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 3 ఏళ్ల తర్వాత గత ఏడాది ఏప్రిల్ నుంచి మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ల భారం కాంగ్రెస్ సర్కార్పై భారీగా పడుతున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ రూపంలో ప్రస్తుతం ఏటా 6,000 కోట్ల నుంచి 7,000 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ప్రతి నెల రిటైర్డ్ అవుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మేరకు చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. 2021లో అప్పటి ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 సంవత్సరాల నుండి 61 ఏళ్లకు పెంచింది. దీంతో 3 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ జరగకపోవడంతో గత బీఆర్ఎస్ సర్కారు హాయిగా ఊపిరి పీల్చుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4వ నెల 2024 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలయ్యాయి. ఈ 9 నెలల్లో ఏకంగా 8,000 మంది ఉద్యోగ విరమణ చేశారు. వీరితో కలుపుకొని ఈ 5 ఏళ్లలో 50,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ కానున్నారు. దీంతో వీరి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ రూపంలో కాంగ్రెస్ సర్కార్పై ఏకంగా 40,000 కోట్ల అదనపు భారం పడనుంది. అసలే గత సర్కారు చేసిన మోతకోలు అప్పులతో స్కీముల అమలుకు తిప్పలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అదనపు భారంపై ఆందోళన చెందుతుంది. గత బీఆర్ఎస్ సర్కారు భారం కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన అంటూ 2021లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. దీంతో గత 3 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల క్లాస్ 4 ఉద్యోగులు మినహా రిటైర్మెంట్ జరగలేదు. 3 ఏళ్ల తర్వాత అంటే 2024 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ మొదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ముగిసే నాటికి రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల సంఖ్య 9,844కు చేరనుంది. ఇప్పటికే 8,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. 45,000 కోట్లు. రాష్ట్రంలో సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడి. బుధవారం దావోస్లో ఒకే వేదికపై తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్, చంద్రబాబు ఈ చిత్రంలో మనం చూడొచ్చు. దావోస్ వేదికగా ప్రభుత్వంతో ఒప్పందం, పంప్డ్ స్టోరేజీ, హైడ్రో పవర్, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాలో 3,400 మెగావాట్లతో హైడ్రో పవర్ ప్రాజెక్టులు, మరొక 5,440 మెగావాట్లతో సోలార్ పవర్ ప్లాంట్లు, 7,000 మందికి ఉపాధి అవకాశాలు. డావోస్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఒప్పందం. గ్రీన్ ఎనర్జీతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ పెట్టుబడి సాధించింది. ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రో కెమికల్ సంస్థ రాష్ట్రంలో 45,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. పంపుడ్ స్టోరేజీ, హైడ్రో పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ సమక్షంలో ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు దావోస్ వేదికగా ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే. అదేవిధంగా 10,000 కోట్లతో ఏఐ డేటా సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న కంట్రోల్ ఎస్ కంపెనీ. కొత్త క్యాంపస్ ఏర్పాటుకు హెచ్సిఎల్ అంగీకారం. డ్రోన్ల తయారీకి జేఎస్డబ్ల్యూ 800 కోట్ల పెట్టుబడులు. పొద్దటీలి మంట, మాపటీలి యుగం. రాష్ట్రంలో విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం ఉంటుండగా ఆ తర్వాత ఎండ పెరుగుతుంది. సాయంత్రం 6 కాగానే టెంపరేచర్లు ఒక్కసారిగా
పడిపోతున్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కుంభమేళలో యూపీ కేబినెట్ పుణ్యస్థానాలు. మహాకుంభమేళలో భాగంగా యూపీ సీఎం యోగితో పాటు మంత్రులంతా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. అంతకుముందు గంగామాతకు ప్రత్యేక పూజలు చేసి పంచామృతాలు చీర సమర్పించారు. ఈ చిత్రంలో మనం చూడొచ్చు. క్రికెట్ మ్యాచ్లో ఫస్ట్ టీ20 ఇండియాదే. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇండియా బోనీ చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి 1-0 లీడ్లో నిలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 132 రన్స్కు ఆలౌట్ అయింది. ఇండియా 12.5 ఓవర్లలోనే 133/3 స్కోరు చేసి విజయం సాధించింది. ప్రైవేటు బడుల్లో 25% సీట్లు పేదలకు. వచ్చే ఏడాది నుంచే విద్యా హక్కు చట్టం అమలు. విధి విధానాలు తయారు చేస్తున్న విద్యాశాఖ. తొలుత ఫస్ట్ క్లాస్ నుంచి అమలుకు యోచన. వరుసగా 10 ఏళ్లు అన్ని తరగతుల్లో ఇంప్లిమెంట్ చేసేలా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లను కేటాయించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఇటీవల హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో దీనిని ఎలా అమలు చేయాలనే దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 13 మంది మృతి, 7గురికి గాయాలు. జల్గావ్ జిల్లాలో ఈ ఘటన. మంటల భయంతో రైలు దిగితే ఢీకొన్న వేరే ట్రైన్. ఓ బోగిలో పొగలు రావడంతో చైన్ లాగిన ప్యాసింజర్లు ఆ బోగి నుంచి దిగి పక్క ట్రాక్ పైకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని మనం ఈ చిత్రంలో చూడొచ్చు. జేఈఈ ఎగ్జామ్స్ షురు. తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు. రాష్ట్రంలో సుమారు 1,50,000 మంది అటెండ్. ఆలస్యంగా వచ్చిన స్టూడెంట్స్ను అనుమతించని అధికారులు. ఫిజిక్స్ పేపర్ ఈజీగా, కెమిస్ట్రీ కొంత కఠినంగా ఉందన్న విద్యార్థులు. టాలెంట్ ఉన్నోళ్లను అడ్డుకోం అంటున్న ట్రంప్. H1B వీసాపై 2 వాదనలు నచ్చినాయి అంటున్న ట్రంప్. అమెరికాకు సమర్థవంతమైన ఉద్యోగులు అవసరమని కామెంట్. ఉక్రెయిన్పై పుతిన్ చర్చలకు రావాలి, లేకుంటే ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక. 18,000 అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు భారత్ ఓకే. ట్రంప్ 2.0 సర్కారులో భారత్కు ప్రాధాన్యం. ఇండియాతోనే తొలి ద్వైపాక్షిక సమావేశం అంటున్న ట్రంప్. బర్త్ రైట్ సిటిజన్షిప్ పై కోర్టుకు 22 రాష్ట్రాలు. అమెరికాలో విదేశీయులకు పుట్టే పిల్లలకు దేశ పౌరత్వం కల్పించడాన్ని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అక్కడి కోర్టుల్లో పెద్ద ఎత్తున దావాలు పడుతున్నాయి. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, ఇమిగ్రేట్ ఆర్గనైజేషన్లు కలిపి ఒకే దావా వేశాయి. మార్చిలో డెలివరీ కానున్న ఒక ఇమిగ్రెంట్ మహిళ మరొక దావా వేసింది. డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియా, సిటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోతో పాటు 22 రాష్ట్రాలు కలిపి ఉమ్మడిగా బోస్టన్, సియాటిల్లో ఫెడరల్ కోర్టులో 2 వేర్వేరుగా సూట్లు ఫైల్ చేశాయి. ట్రంప్ ఉత్తర్వుల అమలుకు అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల్లో 3/200 మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉండడంతో పాటు 300 రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉండడంతో ఇది అంత ఈజీగా అమలయ్యే అవకాశాలు లేవని భావిస్తున్నారు. డ్యాంల ఆపరేషన్లపై కమిటీ. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక మీటింగులో ప్రతిపాదన. నీళ్లు విడుదల టైంలో సమన్వయం లేక దిగువ ప్రాంతాల్లో ముంపు సమస్యలు. విజయవాడ విపత్తు అలాంటిదేనన్న అధికారులు. ప్రాజెక్టుల ఫ్లడ్ రూటింగ్పై ఐఐటి హైదరాబాద్, రూర్కేతో స్టడీకి ప్రపోజల్స్. విజయవాడ ముంపు లాంటి విపత్తులు భవిష్యత్తులో జరగకుండా కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులను అన్ని రాష్ట్రాలు సమన్వయంతో ఆపరేట్ చేసుకోవాలని తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఫ్లడ్ డిశ్చార్జిపై రాష్ట్రాల మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోవడం, ఎగువ నుంచి ఒకేసారి తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో వరద వచ్చేస్తుండడంతో దిగువ ప్రాంతాల్లో ఏం చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్రాష్ట్ర డ్యాముల ఆపరేషన్లపై 4 రాష్ట్రాలకు చెందిన సీఈలతో కమిటీ వేయాలని ప్రతిపాదించారు. బుధవారం ఈ అంశంపై 4 రాష్ట్రాల అధికారులు, 2 ఓయూ ప్రొఫెసర్లు, సిడబ్ల్యూసీ మెంబర్ కన్వీనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల గేట్ల ఆపరేషన్ ప్రోటోకాల్పై చర్చించారు. రవాణా రంగంలో పెట్టుబడులు పెట్టండి, రాష్ట్రాన్ని మోడల్ స్టేట్గా మార్చేందుకు సహకరించండి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ, హీరో మోటార్స్ కార్పో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ చిత్రంలో చూడొచ్చు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పర్యావరణ అనుకూలమైన సిటీగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలన్నారు. రవాణా రంగ అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సహకారం అందించాలని కోరారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణను దేశానికి మోడల్ స్టేట్గా మార్చేందుకు సహకరించాలన్నారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్స్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. తక్కువ ఖర్చుతో ప్రజలు వేగంగా ప్రయాణించేన్నదే మా ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చున్నది. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికతో భాగంగా హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం. పర్యావరణ రహితంగా హైదరాబాద్ను నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ అవకాశాలు హైదరాబాద్లోనే ఉండాలని, బంధంగా రింగు రైల్వే లైన్ను నిర్మించాలనే ఆలోచనతో ఉన్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్పై ప్రత్యేక దృష్టి సారించి ఆ వాహనాలను రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు చేసినట్లు తెలిపారు. దేశంలో ఈవీ వెహికల్స్ ఎక్కువగా తెలంగాణలోనే అమ్ముడుపోతున్నాయని, మొబిలిటీ ఒక్కటే అన్నింటికీ పరిష్కారం కాదు, ఇప్పుడున్న పరిస్థితులను పర్యావరణానికి అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ప్రజా రవాణా వ్యవస్థలో 3000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నాం. తెలంగాణ డ్రైపోర్టును నిర్మించి వేర్ హౌస్ హబ్గా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రానికి తీర ప్రాంతం లేని లోటును పూడ్చేందుకు ఈ డ్రైపోర్టును మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో లింకు చేస్తున్నాము. నా బృందంతో కలిపి జ్యూరిచ్ నుంచి దావోస్కు రైల్లో ప్రయాణించాం. అదొక అందమైన అనుభూతి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్లో ఈ విషయాన్ని వెల్లడించారు. 10,000 కోట్లతో ఏఐ డేటా సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న కంట్రోల్ ఎస్ కంపెనీ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు హెచ్సిఎల్ అంగీకారం. దావోస్ వేదికగా రాష్ట్ర సర్కార్తో ఒప్పందం. 800 కోట్లతో డ్రోన్ల తయారీ యూనిట్ ప్రభుత్వంతో జేఎస్డబ్ల్యూ ఒప్పందం ఈ చిత్రంలో మనం చూడొచ్చు. మన హైకోర్టుకు 4 కొత్త జడ్జీల నియామకం. రేణుకా యారా, నరసింగరావు, తిరుమలాదేవి, మధుసూదన్ రావు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు 6 కొత్త జడ్జీలు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను ముందుగా కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదముద్ర వేయడంతో బుధవారం కేంద్ర న్యాయశాఖ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ హైకోర్టుకు 4, ఏపీ హైకోర్టుకు 2 జడ్జీలను నియమించింది. వీరంతా జ్యుడిషియల్ సర్వీస్లో ఉన్న న్యాయాధికారులే. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జస్టిస్ రేణుకా యారా, సిటీ సివిల్ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జస్టిస్ నందికొండ నరసింగరావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎడ తిరుమలాదేవి, హైకోర్టు పరిపాలనా విభాగం రిజిస్ట్రార్ బొబ్బిలి రామయ్య, మధుసూదన్ రావు తెలంగాణ హైకోర్టు జడ్జీలుగా నియమితులయ్యారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్న అవధానం హరిహరనాథ శర్మ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా ఉన్న డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు ఏపీ హైకోర్టుకు జడ్జీలు అయ్యారు. తెలంగాణ హైకోర్టులో ఈ నెల 25న కొత్త జడ్జీలతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణ హైకోర్టులో చీఫ్ జస్టిస్ బదిలీ తర్వాత ఇప్పుడు 26 మంది జడ్జీలు ఉండగా కొత్త వాళ్ళు వస్తే ఆ సంఖ్య 30కి చేరుతుంది. ఏపీలో చీఫ్ జస్టిస్తో కలిపి ఇప్పుడు 28 మంది ఉండగా కొత్త వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశాక అక్కడి హైకోర్టు జడ్జీల సంఖ్య 30కి పెరగనుంది. కాళేశ్వరం పైసలతో పేదలందరికీ ఇండ్లు వస్తుండే, 1,25,000 కోట్ల కేసీఆర్ వృధా చేసిండు అంటున్న వివేక్ వెంకటస్వామి. పేదల సొంతింటి కలను కాంగ్రెస్ సర్కారు నిజం చేస్తుందని వెల్లడి. మందమర్రి, జైపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ మోడల్ హౌస్, సీసీ రోడ్డు ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాం అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. లిస్టులో పేరు లేకుంటే మళ్ళీ అప్లై చేసుకోండి. విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది అంటున్న మంత్రి పొన్నం. కరీంనగర్ జిల్లాలో పలు గ్రామ సభలకు హాజరైన మంత్రులు. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అందుతాయని, గ్రామ సభల్లో ప్రకటించిన జాబితాలో పేరు లేకుంటే అదే సభలో మళ్ళీ అప్లై చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు సూచించారు. గతంలో మీ సేవ ప్రజావాణి సర్వేలలో సమర్పించిన దరఖాస్తులన్నీ పరిశీలిస్తామని, అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు.
అదేవిధంగా బుధవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట, గంగాధర మండలం నారాయణపూర్, రుద్రంగి మండల కేంద్రాల్లో, ధర్మపురి మండలం జైనా గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలకు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఉత్తమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. పెళ్లి అయిన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. కార్డులలో కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు కూడా పూర్తి చేస్తామని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ముగిశాక ఆ వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. అర్హత ఉన్న వాళ్ళందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు కట్టించే ప్రక్రియ చేపట్టామన్నారు. సాగు చేసుకునేందుకు యోగ్యంగా ఉన్న ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 రైతు భరోసా ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 అందజేస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇప్పుడు గ్రామాల్లో లొల్లులు పెడుతున్నారా అంటూ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న మంత్రి సీతక్క. చిట్చాడ్లో బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క ఫైర్. మీ పాలన బాగుంటే ఇన్ని అప్లికేషన్లు ఎందుకు వస్తున్నాయి? గతంలో ఎమ్మెల్యే చెప్పినోళ్ళకే స్కీములు, ఇప్పుడు గ్రామ సభల్లో ఎంపిక. 96% సభ్యులు సక్సెస్, అర్హులందరికీ స్కీములు ఇస్తామని సీతక్క వెల్లడి. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ను కేబినెట్లో ఆమోదిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. సాధ్యమైనంత త్వరలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని, సర్పంచ్ లేకపోవడంతో నిధులు ఆగిపోయాయని, పాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. బుధవారం సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో మీడియాతో మంత్రి చిట్ చాట్ చేశారు. అన్ని పథకాలకు గ్రామ సభల్లో పారదర్శకంగా అర్హుల ఎంపిక జరుగుతుందన్నారు. 10 ఏళ్ల తర్వాత గ్రామాల్లో సభలు జరుగుతున్నాయని, ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన వాళ్ళకే స్కీములు వచ్చాయని, ఫామ్ హౌజ్లో ఎమ్మెల్యేల ఇళ్లలో లబ్ధిదారుల ఎంపిక జరిగేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 3,410 గ్రామాల్లో సభలు జరిగితే కేవలం 142 గ్రామాల్లోనే లొల్లులు జరిగాయన్నారు. 96% గ్రామ సభలు సక్సెస్ అయ్యాయని మంత్రి సీతక్క వెల్లడించారు. దివ్యాంగుల పెన్షన్ రికవరీ నిలుపుదల. తెలంగాణ దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ను మంత్రి సీతక్క సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. దివ్యాంగ ఉద్యోగుల నుంచి పెన్షన్ రికవరీని ఆపాలని మంత్రి సీతక్కను దివ్యాంగులు కోరారు. వెంటనే ఆమె సెర్ఫ్ సీఈఓతో దివ్య దేవరాజన్కు ఫోన్ చేసి పెన్షన్ రికవరీని ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ ఎర్రగడ్డలో చికిత్స చేయించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ వ్యాఖ్యలు. ఫార్ములా ఈ రేస్ కేసును విచారణలో కేటీఆర్కు మతి భ్రమించిందని, వెంటనే ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ సూచించారు. బుధవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబం ప్రజల దృష్టి మళ్లిస్తుందని, రాజకీయం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 18 గంటలు కష్టపడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేక ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదన్న కేటీఆర్ విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. గుండల్లారా చీల్చి చెండాడతాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. పేదలపై దౌర్జన్యం చేసే గుండాల భరతం పడతాం. బీజేపీ ఎంపీ ఈటల ఏకశిలా నగర్లో బాధితులకు అండలుగా ఉంటామని వెల్లడి. పేదల భూములు లాక్కోవాలని ఎవరైనా చూస్తే నా కొడుకల్లార్లా చీల్చి చెండాడతాం. పేదలపై దౌర్జన్యం చేసే గూండాలు, భూ అక్రమాల భరతం పడతామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరిక జారీ చేశారు. మహిళలను, సామాన్య పేదలను ఇబ్బంది పెట్టే హక్కు మీకెక్కడిదిరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అండతోనే భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ఆరోపించారు. భూ ఆక్రమణలపై లోకాయుక్త హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తారని స్పష్టం చేశారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఈటల మీడియాతో మాట్లాడుతూ పేదలకు జాగలు ఇచ్చి ఇల్లు కట్టించింది బీజేపీయేనని చెప్పారు. నగరంలో గూండాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రభావం ఉందన్నారు. రియల్టర్ల పేరిట భూముల ఆక్రమణలో దౌర్జన్యం చేస్తున్నారని, దీనిపై రాచకొండ సిపికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం చూపలేదన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో బాధితులకు తాము అండగా నిలిచామని ఈటల రాజేందర్ వెల్లడించారు. రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అంటున్న కేటీఆర్. హామీలు అమలు కాకపోవడంతోనే సూసైడ్స్ అంటున్న కేటీఆర్. 24న ఆదిలాబాద్ నుంచి అధ్యయన కమిటీ పని షురు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ సర్కార్ తప్పుడు నిర్ణయాలు ఇచ్చి హామీలు అమలు చేయకపోవడం వల్లే రైతులు సూసైడ్ చేసుకుంటున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్
ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ బుధవారం మంచిరేవుల్లోని నిరంజన్ రెడ్డి ఇంట్లో సమావేశమైంది. ఈ మీటింగ్కు కేటీఆర్ హాజరై కమిటీ వెనుక రాజకీయ ఉద్దేశం ఏమీ లేదని, ఆదిలాబాద్లో బ్యాంకులోనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనతోనే కేసీఆర్ ఆదేశాల మేరకు కమిటీ వేశామన్నారు. ఈ నెల 24 నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచే కమిటీ తన పని ప్రారంభిస్తుందన్నారు. ఈ నెల 24 నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచే కమిటీ తన పని ప్రారంభిస్తుందన్నారు. రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లోని అన్ని వర్గాల రైతులను కలిసి రుణమాఫీ గురించి అడిగి తెలుసుకుంటామన్నారు. వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ఇచ్చారని, ఆ డిక్లరేషన్లోని అంశాలను నమ్మి రైతులు కాంగ్రెస్కు ఓటు వేశారని కేటీఆర్ అన్నారు. రైతుల నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేసిందన్నారు. సీఎం ప్రాధాన్యం ఫార్ములా కేసు అయితే తమ ప్రాధాన్యం ఫార్మర్ అని కేటీఆర్ విమర్శలు చేశారు. పుష్ప 2 డైరెక్టర్ ఇల్లు, ఆఫీసులో ఐటీ సోదాలు, మరొక నిర్మాత నెక్కంటి శ్రీధర్పై కూడా ఐటీ నెజర్. దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ మ్యాంగో మీడియాలో రెండో రోజు కూడా తనిఖీలు. టాలీవుడ్పై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమైన సోదాలు బుధవారం కూడా కొనసాగాయి. మొదటి రోజు సోదాల్లో దిల్ రాజు ప్రొడక్షన్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ సహా మరికొంతమంది డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరిపారు. సుకుమార్తో పాటు మరొక బడా నిర్మాత నెక్కంటి శ్రీధర్ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీ బడ్జెట్ సినిమాల ఆదాయం పన్ను చెల్లింపులో అవకతవకల కారణంగా టాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ ఆధారంగా ఐటీ సోదాలు ముమ్మరం చేసింది. పుష్ప 2కు వచ్చిన 1800 కోట్లలో డైరెక్టర్లకు వాటాలు వచ్చినట్లు ఐటీ అనుమానిస్తుంది. హార్డ్ డిస్కులు, ఆడిట్ రిపోర్టులు స్వాధీనం. భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఐటీ చెల్లింపులో అవకతవకలకు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలోనే కొండాపూర్లోని సుకుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. అప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరిన సుకుమార్ ఐటీ సోదాల విషయం తెలిసి తిరిగి ఇంటికి వచ్చారు. సుకుమార్తో ఇంటితో పాటు భైరవం అఖండ సినిమా నిర్మాత నెక్కంటి శ్రీధర్ ఇల్లు, ఆఫీసులోనూ ఐటీ అధికారులు తనిఖీ చేశారు. మైత్రి మూవీ మేకర్ సంస్థకు చెందిన మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాములు ఫైనాన్షియల్ సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లలోనూ మంగళవారం నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమాలకు ఆయన ఖర్చు, వచ్చిన వసూలు తదితర అంశాలపైనే ఐటీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సోదాల సందర్భంగా ఐటీ చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, హార్డ్ డిస్క్లు, ఆడిట్ రిపోర్టులు ఐటీ అధికారులు సేకరించినట్లు సమాచారం. ఖైరతాబాద్లో ఆక్రమణల కూల్చివేతలను అడ్డుకుంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ దావోస్ నుంచి సీఎం వచ్చేదాకా ఆపాలని హల్చల్. జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం. కూల్చివేతలు ఆపొద్దంటూ బీజేపీ నేతల నిరసన. పరిస్థితి ఉద్రిక్తత. హైదరాబాద్లోని ఖైరతాబాద్ డివిజన్లో ఉన్న ఫుట్పాత్లపై ఆక్రమణల తొలగింపులకు ఉద్రిక్తకు దారితీసింది. కూల్చివేతలు ఆపాలంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ అధికారులను కోరారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చేదాకా కూల్చివేతలు ఆపాలన్నారు. అంతలోనే బీజేపీ నేతలు అక్కడికి చేరుకుని ఆక్రమణలు కూల్చాల్సిందే అంటూ నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డది. అన్ని వర్గాలను సమానంగా చూడాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని 2 ఎమ్మెల్యేలను సర్ది చెప్పి అక్కడ నుండి పంపించి వేశారు. రాజకీయ ప్రసంగాలు వద్దు అంటూ ప్రకాష్పై కాళేశ్వరం కమిషన్ సీరియస్. నీటి వనరుల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి ప్రకాశ్రావుపై కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కమిషన్కు తోడ్పాటును అందించేందుకు అఫిడవిట్ దాఖలు చేశానని ప్రకాశ్రావు చెప్పడంతో తాము కేవలం రికార్డులు, డాక్యుమెంట్ల ఆధారంగా పనిచేస్తామని కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ స్పష్టం చేశారు. అసలు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ల కోసమని ప్రకాష్ చెప్పారు. ఆ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషన్ ముందు రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని, తానేమీ రాజకీయ నాయకుడిని కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు హాజరైన వి ప్రకాష్ తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం వల్లే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారని చెప్పారు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందని, అందులో ఎగువ రాష్ట్రాల వాటా 63 టీఎంసీలు పోతే ఉండేది 102 టీఎంసీలేనని, అందులో నుంచి కేవలం 44 టీఎంసీలు లిఫ్ట్ చేసేందుకు వీలుంటుందని
సిడబ్ల్యూసీ చెప్పిందన్నారు. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ వద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ స్పష్టం చేసింది కదా అని జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా దానికి సమాధానంగా కొందరు వ్యక్తులు కమిషన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రకాష్ తెలిపారు. గాంధీ భవన్లో కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ లీడర్లు, కొత్తగూడెం జిల్లా నేతల మధ్య గొడవ, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్పై డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కార్తీక వర్గం దాడి, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెడుతున్నారంటూ ఆగ్రహం, రసాభాసగా స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ ఈ చిత్రంలో చూడొచ్చు. గాంధీ భవన్లో కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారంటూ ఆ జిల్లా పాత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి సేవ చేస్తున్నా తమను గుర్తించడం లేదంటూ మండిపడ్డారు. జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుధీర్పై డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కార్తీక వర్గీయులు దాడి చేశారు. దీంతో అరగంట పాటు గాంధీ భవన్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది అంటూ ఒక న్యూస్. సింగరేణిలో హాజరుపై నజర్, డ్యూటీకి గైర్హాజరైన కార్మికులకు కౌన్సిలింగ్ ఇస్తున్న సింగరేణి అధికారులు. కౌన్సిలింగ్ ఓకే, తొలగించొద్దు. సింగరేణిలో డ్యూటీలకు గైర్హాజరయ్యే కార్మికులకు కౌన్సిలింగ్ మాత్రమే చేస్తుండాలి, కానీ జాబ్ నుంచి తొలగిస్తే కుటుంబాలు రోడ్డున పడతాయి. అనారోగ్యానికి గురైన కార్మికుల వారసులకు అవకాశం కల్పించాలి. గనుల్లో పనిచేసేలా యువ కార్మికుల్లో అవగాహన తీసుకురావాలి. అలా కాకుండా జాబ్లోంచి తొలగిస్తే మిగతా వారిలో అభద్రతా భావం నెలకొంటుంది అంటున్న గుర్తింపు సంఘం ప్రెసిడెంట్ సీతారామయ్య. డ్యూటీలకు వెళ్ళని కార్మికులకు షోకాజ్ నోటీసులు, డిపెండెంట్లో ఎక్కువ హయ్యర్ స్టడీస్ చదివిన వారే. కుటుంబ సభ్యులు సమక్షంలోనూ కౌన్సిలింగ్, తీరు మార్చుకొని 105 మందికి యాజమాన్యం డిస్మిస్ లెటర్లు. సింగరేణి వ్యాప్తంగా విధులకు గైర్హాజరయ్యే కార్మికులపై యాజమాన్యం నజరు పెట్టింది. ఇప్పటికే సరిగా డ్యూటీలకు రాని వారికి ముందుగా షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అనంతరం కార్మికుల కుటుంబాల సమక్షంలోనే కౌన్సిలింగ్ చేసింది. అయినా తీరు మార్చుకోకపోవడంతో యాజమాన్యం తీవ్ర నిర్ణయం తీసుకుంది. విధులకు డుమ్మా కొట్టే కార్మికులకు చివరికి డిస్మిస్ లెటర్లను సింగరేణి అధికారులు జారీ చేశారు. 100 మాస్టర్ లోపు ఉన్న వారికి కౌన్సిలింగ్. సింగరేణి వ్యాప్తంగా వివిధ బొగ్గు గనులు ఓపెన్ కాస్ట్లో పనిచేసే కార్మికుల్లో ఎవరైనా ఏడాదిలో 100 లోపు మాస్టర్లు హాజరు ఉన్నవారికి యాజమాన్యం కౌన్సిలింగ్ చేసింది. ఇలా సింగరేణి వ్యాప్తంగా మొత్తంగా 1204 మంది ఉన్నారు. వీరిలో చాలా మందిని ఇప్పటికే పలుమార్లు పిలిచి కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సిలింగ్ చేశారు. ఆ తర్వాత డిస్మిస్ చేశారు అంటూ ఒక న్యూస్. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూద్దాం. నెత్తిరోడిన రైలు పట్టాలు, 12 మంది దుర్మరణం. పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు చక్రాల మధ్య నిప్పురవ్వలు, అగ్ని ప్రమాదం అంటూ పదంతులతో చైన్ లాగి కిందకు దిగిన 50 మంది. అటుగా వచ్చిన కర్ణాటక ఎక్స్ప్రెస్ డి 12 మంది అక్కడికక్కడే మృతి, ఛిద్రమైన శరీరాలు, మరొక 10 మందికి గాయాలు. మహారాష్ట్రలో ఈ ఘటన. 56,300 కోట్లు దావోస్లో ఒక్క రోజులోనే తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు. 45,500 కోట్ల మేర సన్ పెట్రోకెమికల్ ఒప్పందం. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగులో ప్రాజెక్టులు. నగరంలో 10,000 కోట్లతో ఏఐ డేటా సెంటర్ల క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ రెడీ. 800 కోట్లతో జేఎస్డబ్ల్యూ యుఎస్ యూనిట్. హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు పొడుగుల్లో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్. 5,000 ఉద్యోగాలు. తెలంగాణ అంటేనే బిజినెస్, పెట్టుబడులతో రండి. పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. తెలంగాణ డ్రైపోర్ట్ నిర్మించి దాన్ని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. రెండో రోజు కూడా దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు. దిల్ రాజు ఇంటి వద్ద మీడియా ప్రతినిధులు, బాల్కనీలో దిల్ రాజు ఈ చిత్రంలో మనం చూస్తున్నాం. దర్శకుడు సుకుమార్ను ఎయిర్పోర్ట్లోనే కలిసి ఆయన ఇంటికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు. పుష్ప 2 సినిమా పారితోషికంపై ఆరా. నవీన్ ఎర్నేని, యలమంచిని రవిశంకర్, చెర్రీ, దిల్ రాజు తదితర నివాసాల్లో సోదాలు. నిర్మాతల బినామీల బ్యాంకు ఖాతాల గుర్తింపు. కలెక్షన్, ఐటీకి సమర్పించిన వివరాల్లో వ్యత్యాసం. సినీ పరిశ్రమలో చాలా చోట్ల ఐటీ సోదాలు. నా ఒక్కడిపైనే జరగడం లేదు అంటున్న దిల్ రాజు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు కూడా చూద్దాం. రైతు ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలే అంటున్న కేటీఆర్. అన్నదాత క్షేమం కోసమే అధ్యయన కమిటీ. బుధవారం రైతు అధ్యయన కమిటీ తొలి సమావేశం తర్వాత చైర్మన్ నిరంజన్ రెడ్డి సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంగ్రామ సభలు, సర్కారుపై తిరగబడుతున్న పల్లెలు, మంత్రుల నిలదీత, ఎమ్మెల్యేల అడ్డగింత అంటూ ఒక న్యూస్. ఇప్పుడు చట్టం పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఒకే రోజు 45,500 కోట్ల పెట్టుబడులు.
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అంటున్న కేటీఆర్, పోలీసుల పహారాలో గ్రామ సభల అంటున్న హరీష్ రావు, లింగ నిర్ధారణ చేయడం నేరం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టంకు సంబంధించిన జిల్లా సలహా కమిటీ యొక్క సమావేశంను జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి అన్నా ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ చట్టంను అమలుపరచుటకు వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాల్లో ఆడ మగ అని నిర్ధారించకూడదు అని చెప్పారు. అలా చెప్పిన వారు ప్రోత్సహించిన వారు అవుతారు, చట్ట ప్రకారం శిక్షార్హులు అని అన్నారు. మొదటిసారి తప్పు చేసిన 2 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయల నగదు జరిమానా, రెండవసారికి 3 సంవత్సరముల జైలు శిక్ష, 50,000 జరిమానా విధించబడును అని వైద్యాధికారి చెప్పారు. అనుమానం ఉన్న కేంద్రాలపై దృష్టి పెడతామన్నారు. నేటి కాలంలో ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణించుకున్నారు కావున ఆడవారిని కందాం, వారిని చదివిద్దాం అనే నినాదం పాటిద్దాం. ఆడ అయినా మగబిడ్డ అయినా సమానంగా చూడాలి అని అందుకు ప్రజలు సహకరించాలని వైద్యాధికారి తెలియజేశారు. సిఐఆర్ అప్లికేషన్ను సద్వినియోగం చేసుకోవాలి. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో సెల్ ఫోన్ యాజమానులు పోగొట్టుకున్న దొంగిలించబడిన సెల్ ఫోన్ల స్వాధీనంకు సంబంధించి సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్ నేతృత్వంలో రామగుండం కమిషనరేట్ సిసిఎస్ ఐటీ సెల్ బృందాలు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోగొట్టుకున్న దొంగిలించబడిన సెల్ ఫోన్ల ఆచూకీని కనుగొని పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసు చేతుల మీదుగా సెల్ ఫోన్ యాజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐఆర్ గురించి వివరిస్తూ దొంగతనం కాబడినా కానీ లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ కోసం సిసిఎస్తో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రామగుండం పోలీస్ కమిషనర్ తెలియజేశారు. హైదరాబాద్లో కొత్త హెచ్సిఎల్ టెక్ ప్రారంభం. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనున్నది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు, హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ ఎండి సి విజయ్ కుమార్తో జరిపిన చర్చలు సఫలవంతమయ్యాయి. హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది. ఈ క్యాంపస్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ కూడా అందుకుంది. ఈ కొత్త సెంటర్ ఏర్పాటుతో దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి అంటూ ఒక వార్త. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందుతాయి అంటున్న కలెక్టర్. ప్రజలు తమ దరఖాస్తులను ఎప్పుడైనా సమర్పించవచ్చు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయని ప్రజలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాలకుర్తి మండల కేంద్రం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ సంజయ్ గాంధీ నగర్లోని నూతన ప్రభుత్వ కార్యక్రమాల అమలు నిర్వహించిన గ్రామ వార్డు సభలో పాల్గొని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు చేపట్టామని, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ప్రస్తుతం తయారు చేసిన జాబితా ప్రాథమిక జాబితా మాత్రమేనని, ఇందులో మార్పులు చేర్పులు కూడా ఉంటాయని చెప్పారు. ప్రాథమికంగా ప్రకటించిన జాబితాలో 1-2 మిస్ అయినా ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ వెల్లడించారు. రోడ్డు భద్రత మాసోత్సవాలపై అవగాహన. మై భారత్ నెహ్రూ యువ కేంద్రం పెద్దపల్లి ఆధ్వర్యంలో పెద్దపల్లి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా మహోత్సవాలను పురస్కరించుకొని ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని 25 మంది యువకులకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు ప్రతి ఇంట్లో ఒక బైక్ లేదా స్కూటర్ ఉంటుందని, ఈ క్రమంలో మనం 2 వీలర్స్ మీద వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, 2 వీలర్ ప్రమాదాల్లో ఎక్కువ మంది యువకులు ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. యువత ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని స్పీడ్ లిమిట్, హెల్మెట్ తప్పకుండా ధరించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. కూల్చివేసిన ఓల్డ్ అశోక్ టాకీ స్థలం పార్కింగ్లకు నిలయం. నయా పార్కింగ్ బహుత్ అచ్చా హై. మా ఎమ్మెల్యే చొలవతో మాకు చక్కటి పార్కింగ్ స్థలం దొరికింది అంటున్న గోదావరికి నివాసులు. ట్రాఫిక్ పోలీసులకు సులభమైన ట్రాఫిక్ సమస్య ఎంతకాలం ఖాళీగా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మాత్రం పార్కింగ్కు అడ్డా వాహనదారులకు సంతోషం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ప్రొఫెసర్ క్లాస్ స్వాబ్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ. ప్రపంచ ఆర్థిక వేదిక WEF వ్యవస్థాపకుడు, ప్రపంచ ఆర్థిక విధానాలను ఆవిష్కరించిన గొప్ప మహనీయుడైన ప్రొఫెసర్
క్లాస్ స్వాబ్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు దావోస్లో నిర్వహించిన చారిత్రాత్మక సమావేశం తెలంగాణ గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్న దశలో మరొక ముఖ్య ఘట్టంగా నిలిచింది. తెలంగాణను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడంలో మంత్రి శ్రీధర్బాబు దూరదృష్టి, నాయకత్వం ప్రత్యేకంగా ప్రశంసనీయం. ఈ సమావేశం ఆయన ప్రతిభను చాటి చెప్పే ఘట్టంగా నిలుస్తుంది. దావోస్లో జరిగిన ఈ చారిత్రాత్మక భేటీతో ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణను ప్రభావశీల గ్లోబల్ లీడర్గా నిలబెట్టేందుకు శ్రీధర్బాబు ప్రయాణం మరింత వేగతరం అంటూ ఒక న్యూస్. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.